जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो पहलवान गणेश की। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఈ రోజు మనం ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గరలో అని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి గోష్ మహల్లో ఉన్నటువంటి యునిక్ మండపాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది గోష్ మహల్ అని చెప్పొచ్చు. సో అటువంటి ఒక ప్లేస్లోనే ఈరోజు మనం ఉన్నాం. ఒక యునిక్ మండపం దగ్గర, యునిక్ గణేష్ మండపం దగ్గర అని చెప్పొచ్చు. ఎందుకు ఇన్నిసార్లు యూనిక్ అంటున్నానంటే నా వెనకాల ఉన్నటువంటి ఆ స్టాచ్యూ చూస్తేనే మీకు అర్థమైపోతుంది వినాయకుడు ఎంత బాగున్నాడో. సో ఈ వినాయకుడు వచ్చేసి పంచముఖి హనుమాన్ వినాయకుడు అంట. ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి ఈ గణేష్ మండపంలో పెట్టినటువంటి గణేషుడు వచ్చేసి పంచముఖి హనుమాన్ వినాయకుడు. అంటే వినాయకుడే బట్ హనుమాన్ రూపంలో ఉన్నటువంటి మనం అక్కడ చూస్తున్నాం 5 హెడ్స్ అనేవి. సో పంచముఖి అని అందుకే అన్నారు. ఎంత యూనిక్ గా ఉంది కదా డిజైన్ ఇదంతా కూడా. అంటే వినాయకుడే బట్ స్టిల్ మనకి ఇంకా అదర్ దేవుళ్ళు కూడా కలిపి ఆ హెడ్స్ తోటి చాలా అందంగా ఉంది చూడటానికి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా దీని గురించి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ లోకల్గా స్థానిక ఎమ్మెల్యే రాజ్ సింగ్ వచ్చి సపోర్ట్తో ఆయన వచ్చి ఇదంతా సపోర్ట్ చేసి ఆయన ఇచ్చే సపోర్ట్ వల్లనే ఇక్కడ ఈ వినాయకుడి రూపాలు ఎంతో క్రియేటివ్గా తయారు చేస్తారన్నమాట. సో ఇక్కడున్న యువత అంతా కూడా ప్రతి ఏడాది ప్రయోగాలు చేస్తుంటారట. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు ఉగ్ర రూప వినాయకుని ప్రతిరూపం ముందున్నాం అన్నమాట. మనకి ఇక్కడ చూస్తే వినాయకుడికి ఆల్మోస్ట్ ఒక 8 హ్యాండ్స్ ఉన్నాయి, 5 హెడ్స్ ఉన్నాయి. దానిపైన కూడా మనం ఒక వారాహి దేవుణ్ణి చూస్తున్నాము. అండ్ చేతిలో ఆయుధాలు కావచ్చు, కింద ఒక అమ్మవారు పులి మీద సింహం మీద ఎలా అయితే కూర్చుంటుందో అదే విధంగా ఇక్కడ మనం ఒక సింహం పోస్టర్ ని చూస్తున్నాం. చేతిలో ఆయుధాలని, ఖడ్గాల్ని, శూలాల్ని, గదని, ఇలా చాలా రకాల ఆయుధాలని చూస్తున్నాం. అలాగే వినాయకుడు కూడా పంచి కట్టుకున్నటువంటి పొజిషన్ మనకి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఈ గోష్ మహల్లో ఇక్కడ ఉన్నటువంటి యునిక్ విగ్రహాలు మనకి ఇంకా హైదరాబాద్ లో ఎక్కడా కూడా చూడలేమని చెప్పొచ్చు. అంత అందంగా ఉన్నాయి, అంత యునిక్ గా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ సరిగ్గా చూస్తే వినాయకుడికి 6 ప్యాక్ కూడా ఉంది. సో ఫిట్ వినాయకుడు అని చెప్పొచ్చు. ఫిట్ గా ఉన్నటువంటి ఒక వినాయకుడు విగ్రహం అని చెప్పొచ్చు. ఇది వచ్చి ఎకో ఫ్రెండ్లీ క్లేతో చేసినటువంటి విగ్రహం. సో చాలా బాగుంది కదా. అలానే ఈ గోష్ మహల్లో ఇంకా చాలా యునిక్ విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి మనం అవన్నీ కూడా చూసేద్దాం. అన్న మనది భైరవ్స్ గ్రూప్ గోషామేల్ అన్న మా కమిటీ. మనం ఆల్రెడీ 16 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయిందన్న మనది. ఇది ఎవ్రీ ఇయర్ వేరే కాన్సెప్ట్ ఉంటుంది, మన స్పెషల్ కాన్సెప్ట్ ఉంటాయి మనది. ఈ ఇయర్ పంచముఖి హనుమాన్ మేము పెట్టినాం. చాలా దూరం నుంచి మన దగ్గర పబ్లిక్ వస్తాయి. ఇక్కడనే మన స్పెషల్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ మనది స్పెషల్ ఉంటాయి విగ్రహం. ఇప్పుడు మనం పెట్టిండు పంచముఖి హనుమాన్, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఉంటాయి. నో పిఓపి అన్న, ఈకో ఫ్రెండ్లీ గణేష్. ఎవ్రీ ఇయర్ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి మనది గణేష్. देख रहा मुझे ये चाहिए सिद्धा बाजी. ले लो. ठीक है, ले लेते हैं. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का. Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का.
నమస్తే, వెల్కమ్ టు ఆర్బీఆర్ టీవీ. ఈరోజు మనం గోష్ మహల్లోనే ఉన్నటువంటి ఇంకొక వినాయక విగ్రహం దగ్గరికి వచ్చేసాం. ఇది మనకి బేగం బజార్, చార్మినార్ అటు సైడ్ వెళ్ళే దారిలో మాట ఇది గోష్ మహల్ వినాయకుళ్ళు అనేవి చాలా ఫేమస్ అన్నమాట. అందులో భాగంగానే మనం ఈరోజు ఇంకొక యునిక్ వినాయకుడిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వినాయకుడిని చూస్తే ఇప్పటికే మీకు ఈ థీమ్ అర్థమైపోయి ఉంటుంది. కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి వినాయకుడు అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంవివై కమిటీ వాళ్ళు గత 5 ఏళ్లుగా ఈ పొజిషన్లో ఈ థీమ్లోనే వినాయకుడిని పెట్టడం జరుగుతుంది అని ఇందాక చెప్పారు మనకి. అలాగే ఎంతోమంది సహకారంతో ఈ వినాయకుడిని ముంబైలో చేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి మరి ఇక్కడ వినాయకుడిని తయారు చేయించి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజున ఈ వినాయకుడిని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుందంట. సో చాలా యూనిక్గా ఉంది వినాయకుడు కూడా. అండ్ పైన మనం రాధాకృష్ణుల్ని చూస్తున్నాం, వినాయకుడి చేతిలో ఫ్లూట్ చూస్తున్నాము. అదేవిధంగా మనం ఇక్కడ వినాయకుడిని మహారాజా అని పిలుస్తారంట. సో ఆ పేరుకు తగ్గట్టుగానే వినాయకుడు కూడా నిజంగానే మహారాజాలా ఉన్నాడు. ఆ కూర్చున్న పొజిషన్లో ఎంత చక్కగా ఉందో చూడ్డానికి విగ్రహం అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కృష్ణుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వినాయకుడిని కూడా చూసి ఇష్టపడతారని చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇంకా ఇలాంటి యూనిక్ వినాయకుళ్ళు ఈ ఏరియాలో, ఈ గోష్ మహల్ ఏరియాలో చాలా ఉన్నాయి. అసలు గోష్ మహల్ అంటేనే వినాయకుళ్ళ ప్రతిమలకు పెట్టింది పేరని చెప్పొచ్చు. ఇంకా అవన్నీ కూడా చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్వీఆర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది గోషమైల్ కా రాజా. ఇది గోషమైల్లో పెట్టడం జరుగుతుంది. ఎంబీవై టీమ్ ఆర్గనైజేషన్ గత 5 years నుండి ముంబై స్టైల్ నుండి పెడుతున్నాం. గణేషన్ విగ్రహాన్ని గత 20 సంవత్సరాల నుండి ఈ లొకేషన్లో పెట్టడం జరుగుతుంది. లాస్ట్ 5 years నుంచి ముంబై టైప్లో గోషమైల్ కా రాజా అనే టైటిల్తో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పల్లె నుండి పట్నం దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హెల్త్ అండ్ వెల్త్తో ఎంతో సంతోషాలతో వాళ్ళకి ఆహ్వానం చేసుకుంటూ ఇవ్వని జరుగుతున్నాను. జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి. నమస్తే. గోషమైల్ రాజా పేరు ఉంది. ఇది ఎవ్రీ 3 years నుంచి 1 lakh పైనే లడ్డు వేలంపాట నడుస్తుంది. అయితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ నేనే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా రాగలిగితే ముంగటికి రావచ్చు. చాలా మంచిగా సంతోషంగా ఉంది నాకైతే తీసుకున్నందుకు. ఈ ఇయర్ కూడా ఎంతైనా కానీ నేనే తీసుకోవడానికి ముందుకుంటాను. నమస్తే. జై గణేష. देख रहा मुझे ये चाहिए सिद्धप्पा जी. ले लो. ठीक है, ले लेते हैं. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का. Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का